ఫ్రెండ్స్, అప్సానాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసేసి కిచిడి. పెసరపప్పుతో కిచిడి ఎలా తయారు చేయాలో ఇవాళ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి. ఈ కిచిడి కోసం కావాల్సిన వెజిటేబుల్స్ ఏమిటంటే పుదీనా, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప, టమాటా, కొత్తిమీర. వీటన్నిటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి. ఈ కిచిడి కోసం కావాల్సిన మసాలాలు ఏమిటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ నిండా బియ్యము, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇవి నానబెట్టి పక్కన పెట్టుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఉల్లిపాయలని మర్చిపోయాను ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా శుభ్రంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఈ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వీటన్నింటినీ ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోండి. ఇలా దంచడం వల్ల వీటి అరోమా మంచిగా వస్తుంది. మనము రైస్ కానీ పెసరపప్పు కానీ 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్కి డబలు ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఈ కిచిడీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఈ గిన్నెలో ఆయిల్ పోసుకోండి. అయితే ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మనం ఏదో ఒకటి బరువు ఉంటే కానీ కిందకి వెళ్ళదు. సో ఫస్ట్ ఈ ఆలుగడ్డ, క్యారెట్ని వేసి వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గిన్నె కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. వేడయ్యేంతటి వరకు టైం పడుతుంది. సో దీని మీద మూత వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఈ గరం మసాలాలని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటాలని వేసుకోండి. మొత్తం కలిపేసేసి ఇలా మూత పెట్టుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేయండి, ఈ ముక్కలన్నీ తొందరగా మగ్గుతాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి. కలిపేసి ఇలా మూత పెట్టి వీటన్నిటిని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయాయి. ఇందులో పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. మంచిగా కలపండి. ఇప్పుడు ఈ బియ్యంలోని నీళ్ళని వంపేసేయాలి. ఇప్పుడు ఈ వంపేసిన బియ్యాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మూత పెట్టి వండుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కిచిడి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.